లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ఉంచబడిన 600 కిలోల బరువు ఉన్న ఈ చిన్న రాయి కేవలం ఒక అద్భుతం మాత్రమే కాదు, ఖురాన్ మజీద్ యొక్క సత్యానికి ఒక ప్రకాశవంతమైన సాక్ష్యం కూడా. కొద్ది అడుగుల పరిమాణంలో ఉన్న ఈ రాయి ఇంత భారీగా ఉండడం ఇది సాధారణ రాయి కానీ ఆకాశం నుండి పడిపోయిన ఒక ఉల్క అయస్కాంత రాయి అని సూచిస్తుంది. ఈ రాయి స్వచ్ఛమైన ఇనుము మరియు నికెల్తో తయారైనది. శాస్త్రవేత్తలు ఒక నిర్ణయానికి వచ్చారు. భూమిపై ఉన్న ఇనుము స్థానికంగా ఏర్పడింది కాదు, అది ఆకాశం నుండి వచ్చింది. ఎందుకంటే ఇనుము ఏర్పడటానికి అత్యంత అధిక ఉష్ణోగ్రత అవసరం. అది భూమిలో కాని మన సూర్యుడిలో కానీ లేదు. బిలియన్ల సంవత్సరాల క్రితం ఇనుము కలిగిన ఇటువంటి ఉల్కలు భూమిపై పడ్డాయి. ఇప్పుడు గమనించండి, ఖురాన్ ఈ సత్యాన్ని 1400 సంవత్సరాల క్రితమే ఎలా వివరిస్తోంది. మేము ఇనుమును దింపాము, అందులో గట్టి శక్తి ఉంది మరియు అది ప్రజలకు ఎన్నో ఉపయోగకరమైనది. సూరా అల్ హదీద్ 57 ఆయత్ 25. దింపాము అనే పదం స్పష్టంగా చూపిస్తోంది, ఇనుము భూమిపై ముందే ఉనికిలో లేదు, అది ఆకాశం నుండి భూమిపైకి దింపబడింది. ఆధునిక శాస్త్రం ఖురాన్లోని ఈ విషయాలను ధృవీకరిస్తుంది. కాబట్టి మనం ఖురాన్పై సంపూర్ణ విశ్వాసంతో ఉండి దాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ మరియు సహాబా యొక్క అర్థం ప్రకారం అర్థం చేసుకుని మన జీవితాలలో అమలు చెయ్యాలి.